గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆహా, అంగదేశాధిపతి సుస్వాగతం. ఏమి సోదరి, నన్ను నీ నాథుడు అపహసించి మాట్లాడుతుంటే చూస్తూ ఈ మౌనం భావ్యమా? నిజమే, ఎవరికి వారే ఆత్మస్థుతి చేసుకున్నట్లున్నది కదూ మా వారి వరస. నేను పలికే స్వాగత వచనం కూడా వినండి. ఏమిటి? దాన కర్ణ సుస్వాగతం. తగిలిన గాయం నయం చేసి మళ్ళీ నీవదే చోట బలమైన గాయం చేశావే. ఇదేమిటి ఆకారం? నీ కవచకుండలమనేవి యాచకునికి దానం చేశా. ఇవి కూడా దానం ఇచ్చావా? ఏదైతేని ధర్మవ్రతులకు ప్రాణమే తృణప్రాయం కదా. ఆత్మస్థుతి నీకు ఆనందదాయకం కావచ్చు, దాని పర్యవసానం మేం కదా అనుభవించేది. మామ, అంత జరగరానిది ఏం జరిగింది ఇప్పుడు? మతి ఉంటే మాట్లాడుతున్నావా? సహజమైనట్టి కవచకుండలాలను ధర్మం చేస్తే నీ వీరత్వాన్ని కొరత కాదా? కౌరవ విరోధులు పాండవులను, ఆ అర్జునుడిని ఇంకా నీవు ఎట్లు వధింపగలవు? వజ్రము కంటే దృఢమైనది నా హృదయం, దంకవలదు. హృదయం దృఢమైనది కదా అని చేతిలో ఆయుధము లేక యుద్ధమునకేగిన ఫలితం అసమాన విజయ సాధనము కదా నీ కవచకుండలం. దాన్ని దానమిచ్చి పైగా సమాధానపరచాలని ఎలా ఈ మోసకారి మాటలు? నే తప్పు చేశానండి, వెంటనే అంగీకరించగలను. కానీ ఏవో కుతర్క వ్యాఖ్యానాలు చేయకండి. నేను కృతజ్ఞత లేని మృగముగాను. మనసులో ఉంచుకోండి. మిత్రమా, మనలో మనకు భేదాలుంటే మనకే కదా బలహీనత. గతాన్ని మరచి ఇక చేయవలసిన కర్తవ్యం ఆలోచించండి. అత్యంత ప్రతిభావంతమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం సాధించుకునుట ఒక్కటే వారిని నాశమునర్చుటకు ఏకైక సాధనం. పరశురాములు ఒక్కరేగా అది తెలిసిన వారు. అవును, అచ్చటికి మన కర్ణుడిప్పుడే వెళ్ళి దాన్ని అభ్యసించి రావాలి. ద్విజులకే కాని వేరు ఏ కులము వారికి వారు విద్యా రహస్యములు చెప్పరని విన్నామే. దానికేమి, నీవు ద్విజుడనని బంకుము. నీచాతి నీచం, నేను అబద్ధం చెప్పనా? మిత్రమా, నీ పరువు మంటగలపాలని నాకు లేదు, కానీ మరి నా శబదం నెరవేర్చగల వీరుడు వేరెవరూ నాకు కనపడలేదు. కర్ణ, నా మాన ప్రాణములు నీ అధీనములు. నా కోసం నీవిది చెయ్యాలి. కాదనుకు, ఇదే నీకు నా హృదయాంజలి. మిత్రమా, నీకోసం నేనేమైనా చేయగలను. నా ప్రాణాలనే ధారపోయగలను. అదే నా జీవిత లక్ష్యం. కర్ణ, కర్ణ. గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్త్రాన్ని ప్రయోగించు. అద్భుతం, అద్భుతం. నాయన, నా వద్దకు విద్యకై వచ్చిన శిష్యులలో నీ ఒక్కడవే నా ప్రధాన శిష్యుడవని అర్హత పొందినావు. నీ వల్ల ఈ పరశురాముని కీర్తి ముల్లోకములా వ్యాపించగలదు. గురుదేవ, మీరు విద్యాసాగరు. అందులో చెదిరి చిందిన చిన్న నీటి చుక్క నా విలువిద్య. నా విద్యా సాధనం తమ హృదయకారుణ్య ఫలితం. వీరోచితమైనది నీ వినయం. సంతోషం. నీకు రహస్యం వివరిస్తాను, విను. నీకు నేను ఉపదేశించిన బ్రహ్మాస్త్ర ప్రయోగం అన్ని అస్త్రాల కన్నా మిన్నయ్యనిది. దానితో నీకు దిగ్విజయం నిశ్చయం. సాక్షాత్తు దేవుడే ఎదుటి నిలిచిన ఆ అస్త్రం నుంచి తప్పుకొనుట సాధ్యము కాదు. కానీ ఈ దివ్యాస్త్రం నీ ప్రాణం రక్షించుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించవలనని నియమం సుమా. గురువులాజ్ఞ. నీవిక్కడే ఉండు, నేను పర్వతాగ్రం వరకు వెళ్ళి వస్తాను. బ్రహ్మాస్త్రం ఈ కర్ణుని కోరిక సిద్ధించినది. అర్జునా, ఈ అంతం నిశ్చయం. అమ్మా, 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 ఏమిటమ్మా ఇది? ఏదైనా కలగాలి వచ్చిందా? కన్నీరేలమ్మా. అర్జున, నిన్ను ఎవరో వచ్చి వచించు సమయమున ఆ దుష్టిని నేను చంపినట్లు
పీడకల వచ్చింది బాబు. భలే, భయం వల్ల దుస్వప్నం, పుత్రవాత్సల్యం వల్ల శౌర్యం మీకు కలిగి ఉండవచ్చునమ్మా. అవును, కొన్ని నాళ్లుగా ఏదో భయం నన్ను వేధిస్తున్నది. ఆ వేళ పోటీలలో కర్ణుని పరాక్రమం చూచానమ్మా ఈ మార్పు మీలో. నిజం పార్థ, సాటి లేని వీరుడతడు. అది కాక బహుబుద్ధిమంతుడు. కాని పోయి చేరిన స్థలము విషభాండం, విషాస్వాదనం చేసి విషపూరితులవుతాడు. అతని కర్మ మనమేం చేయగలం? ఓ బాబు ఓ, భయపడకపోయి పడుకో నాయనా. అమ్మా నాకా భయం. రండమ్మా, నిర్భయంగా పండుకుని నిద్రించండి. ఏమిటిది? ఏమిటిక్కడింత నెత్తురుమడుగు? ఏమీ లేదు గురుదేవా. బొంకవద్దు, నిజం చెప్పు. మన్నించండి స్వామి, నా తొడను కీటకం ఒకటి తులిచి వేసింది. దాన్ని తీసి అవతల విసిరివేదామంటే గురుదేవుల విశ్రాంతికది భంగమేమో అని భరించి ఊరుకున్నా. ఒక ప్రక్క ప్రవేశించిన పురుగు మరో ప్రక్కకు తులిచి వేసినది. దానివల్ల ఏర్పడిన రక్త ప్రవాహమే ఇది. నా సహనం నిష్ప్రయోజనమై గురుదేవుల నిధులకు అంతరాయము కలుగుటనే చేసిన పాపఫలం. నన్ను మన్నించండి స్వామి. నీవెవరు? చెప్పు, నిజంగా నీవు ద్విజుడువా? క్షత్రుయునికి మాత్రమే ఇంత చిత్తస్థైర్యం ఉండుట సంభవం. మోసం చేసి విద్యాభ్యాసం చేయటం ఎంత ద్రోహం! నా మీద ఆన, ఇప్పటికైనా సత్యం పలుకు. గురుదేవ, తపోవారాశి అయిన తమ చెంత విద్యార్జన వాంఛా ప్రేరితుడనే ద్విజుడనని బొంకి నేను ఈ ఆశ్రమంలో చేరాను. మీరే మన్నించి నన్ను రక్షించాలి స్వామి. ద్రోహి, గురుద్రోహి! క్షత్రియ వినాశనమునకు శపథము చేసిన నా వ్రతాన్ని భంగపరచి నైత్యానికి తలపడిన నేను నాశనం చేస్తాను. స్వామి మన్నించండి, నా తప్పిదము క్షమించండి. నా ఆప్తుడు రారాజుకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుకీ పాపం చేశాను, అంతేగాని లేకుంటే మీ వద్ద సాహసం చేయగల ధైర్యమా? నీవు చేసిన నేరానికి నీకు నేను ఇవ్వబోవు శాపం ఇదిగో వినుము. దుర్వార ప్రళయ భీకరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం. అది మాత్రం నీ మరణ సమయంలో మరచిపోతువుగా. గురుదేవా, ఇక తక్షణమే ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళు. గురుదేవా! దుర్యోధన, మిత్రమా దుర్యోధన! ఓ భయపడకండి.
సిగ్గా కోపమా పడతుల రథసారథ్యం వీరమునే సూచించును కానీ భయపడి గుర్రాలు ఉరకలు వేయడం వాటి తప్పు అందుకని నీవు కలత చెందవలదు భయపడకు దైవల్లా ప్రత్యక్షమయ్యారు లేకుంటే ఒక సుందరి దర్శన భాగ్యం నాకు లభించకపోయేదేమో ఇంత సదవకాశం కలుగజేసిన దేవునికి ధన్యవాదం నా నమస్సులు అందిస్తున్నాను దేవునికి కాదు మీకు ఆహా ఈ పలుకులు నాకు కైపెక్కిస్తున్నవి సుగంధం మకరంద మొక్కతో చేరి ఒక పడతి అయి నా ముందు నిలిచి చే స్తోత్రము నా అనుభవంలో ప్రథమం వసంత పవనాలు వీచినట్లు తమ పలుకులు వెన్నెల జల్లుబోలి హృదయాన్ని జోకొడుతున్నవి నీకు మాత్రమేనా ఇకపై ఆనందం మన సొంతం మనం అన్న వాక్కు వింటుంటే నాకెంత ఆనందం నా కళ్ళను పరికించండి తేనెలూరుతుంది ఈ ఆనందాశ్రువులు నదిలా ప్రవహించడం అందునే నొడలు మరిచి ఓలలాడటం అదేమంత కష్టం అది చాలా సులభం ఆనందాశ్రువులు సముద్రంలా పొంగగలవు ఎంత మధుర భాషణ నా పూర్వపుణ్య ఫలితానికి నీవు. ఆ? యువరాణి యువరాణి స్వర్ణ ప్రతిమకు ప్రక్క పాలరాతి ప్రతిమలా ఎవరమ్మా వీరు నువ్వెందుకు వచ్చావు ఎప్పుడు నేను వస్తే ఏమిటమ్మా తప్పు అరుగు మహారాజు మహారాణి కూడా వచ్చారు కదా వెళదాం పదండమ్మా ఏమిటమ్మా ఇది రథం వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? శుభాంగి నువ్వు కనిపించడం లేదని ఆందోళనతో వెతికి వెతికి వస్తున్నాం. ఏం భయం లేదమ్మా తాపం ఎక్కువైంది దాహం తీర్చుకొస్తున్నాం నాన్న మీరు పదండి వెనక మేము కూడా వచ్చేస్తాం సుభాంగి ఈ చంద్రశైలరాజు వంశాన్ని వర్ధిల్ల చేయు ముద్దుల చిన్నారివి నీవు ఎక్కడేమైనావునని మేము చెందిన ఆరాటం మా ప్రాణాలే ఎగిరిపోయినాయి పద పద రామ్మా ఈసారి నిజంగా నాదే విజయం అలా ఎన్నటికీ జరగనివ్వను ఎన్నిసార్లైనా విజయం నాదే పడతులు ఎప్పుడూ పరాజయం ఓర్చి భరించలేరు అందువల్ల నీ దయదలిస్తేనే నీకు విజయం తమ జాతికి శౌర్యం అధికమే కావచ్చును తెలివి పడతులకే అధికం ఇది ఆడవాళ్ళ చిన్నవాళ్లు చిన్నవి చేసినా పెద్దలు పెద్దగా పొగడడం భావ్యం కావున మగువల చిన్న విజయాలను సహజ డాంబికములను మగవారు ప్రస్తుతించుట లోకాచారము అందుచేత స్త్రీలు అతి సమర్థులమని అత్యంత మేధావులం అని అహంభావం కూడదమ్మా ఏమైనా అంత అహంకారం ఆ ప్రలాపాలు పురుష జాతి సొంతం కానీ విజయం మటుకు సర్వదా స్త్రీలదే అలాగే అలాగే విజయం నిన్నెలా వరించి వస్తున్నదో చూడు మాటల చమత్కారం కాదు ఆటంటే ఆట కట్టు ఆగు పెడతావే మీ ఆట నాపివేయకండి కానివ్వండి ఆశాంతం చెదిరిన ముత్యాలను నేను సేకరించనా సేకరించి హారంగా కూర్చనా మిత్రమా కర్ణ ఎందుకీ భయం ఆటలోని ఉత్సాహంలో నన్ను నేనే మర్చిపోయి వడ్డాణం పట్టుకులాగాను నేను ఈ ప్రవర్తన తలుచుకుంటుంటే నా దేహం అంతా కంపిస్తున్నది ఎంత తెలివి తక్కువ వాడవు నీవు చెల్లెలి వడ్డాణం పట్టుకున్నందువల్ల అన్న చేసిన అపరాధం ఏమున్నది నీవు నా భార్య అన్నా చెల్లెళ్ళని నేను తెలియని వాడనా ఈ భావం నీ హృదయంలో ఉదయించుటే మహాపరాధం కాదా సుయోధన నా దైవమా కర్ణ నా దైవమా కర్ణ
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.